పరదా మూవీ ఎలా ఉంది? వర్షం వస్తే వస్తుంది వరద, అనుపమ ఫ్యాన్స్ కి కిచ్చింది పరదా అన్నట్లుంది. సూపర్ గా ఉంది మూవీ అయితే. అనుపమ ఎందుకు అంత అందంగా ఉంది, మీరు ఎందుకు ఇంత డిగ్లామర్ గా ఉన్నారు అన్నట్టు చూపెట్టింది. సూపర్ సూపర్ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ పరదా. అందరూ వచ్చి చూడాలి. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి అన్నట్టుగా ఒక మంచి సోషల్ మీడియాకి అందరికి మెసేజ్ ఇవ్వడానికి అనుపమ ఇలా తీసింది. నుదుటి మీద ఉంటుంది రాత, ఈ మూవీలో విరగదీసింది సంగీత అన్నట్లు సంగీత గారు వింటేజ్ లుక్ లో రాసేశారు. సూపర్ డూపర్ గా ఆమె యాక్టింగ్ బాగానే ఉంది. రాజేంద్ర ప్రసాద్ని చూస్తే ఆయన ముసలివాడు కాదు పసి పిల్లగాడు అన్నట్లు అందులో ఉన్నాడు. సూపర్ గా రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ కూడా బాగుంది. అనుపమ లేడీ సింగిల్గా వన్ మ్యాన్ షో ఇట్టు కొట్టిందని నేను అనుకుంటున్నాను. ఈ మూవీకి ఈ మంత్లో ఈరోజు చిరంజీవి గారి ఆశీస్సులు ఉన్నంత కాలం, మళ్ళీ మన వినాయక చవితి విఘ్నేశ్వర స్వామి దీవెనలు ఉన్నంతకాలం ఈ మూవీని ఎవడు ఆపలేడు. ఈ మూవీ సూపర్గా బ్లాక్ బాస్టర్ అవుతుంది. ఈ మూవీకి అంటే ఈ సినిమాలో హీరోయిన్ మూవీ మొత్తం పరదాతో పరద అంటే ఆమె వేరే ఊరు వెళ్తుంది, తర్వాత అక్కడ జరిగే సన్నివేశాలు మీ స్టోరీ రివీల్ చేస్తే బాగోదు కదా. ఒక అమ్మాయి ఎలా ఇబ్బందులు పడుతుంది అనేది మూవీ సూపర్గా ఉంది. రావణాసురుడు వాళ్ళ భార్య కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణే అనుకుంటుంది, అలా ఉంది. లేడీ పవర్ స్టార్ లా అనుపమ రెడీ అయిపోయింది. సూపర్ గా ఉంది ఈ మూవీలో. అన్నా ఇగో ఈ పడద ఎందుకు వేస్తున్నా తెలుసా, నేను లేడీస్ మెడలో చున్నేసుకోవట్లేదు, అందుకే నేను పడద వేసుకొని చూపిస్తున్నా. ప్రతి ఒక్క లేడీస్ చెప్తున్నా, ఈ మధ్య చున్నులు లేకుండా స్టైల్గా తిరుగుతున్నారు. ఈ సినిమా చూడండి, ప్రతి ఒక్క లేడీస్ మళ్ళీ చెప్తున్నా, లేడీస్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. పరదా సినిమా చూడండి. ఒకప్పుడు పూర్వం ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు. అమ్మ మీరు ఓయమ్మ మీ స్టైలు మీ ఎక్స్పోజింగ్ చూడలేక చచ్చిపోతున్నాం మేము. ఆ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఈ సినిమా లైకులు రావాలంటే సామాన్లు బాగుండాలి అన్నట్టు వాళ్ళు సామాన్లు బాగుండాలంటే అని చేసి చూసినా సేమ్ సామాన్లు చూపించడానికి ఉండదు. కానీ ఈ సినిమాలో నో సామాన్లు ఏం కనిపించవు. మంచిగా ఉంది సినిమా, సూపర్ సినిమా. మిగతా క్యారెక్టర్స్ అన్ని బాగున్నాయండి, చాలా బాగుంది. ఒకప్పుడు పూర్వం ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, 1947 1945 ఎలా ఉండేవాళ్ళు. ఒక మూవీ తీశాడు, సినిమా తీశాడు, ఆల్రెడీ యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. నువ్వే ఒక హీరో అయ్యండి, ఒక హీరోయిన్ ఇలా నెగిటివ్ ఎలా చేస్తా చెప్పు. నేను సినిమా తీసిన కరెక్టే, నా సినిమా పేరు కూడా చెప్తున్నా, ది నైట్ నెవర్ ఎండ్స్ ఫుల్ మూవీ. నేను మరి నువ్వు ఎందుకు హీరోయిన్ ట్రోల్ హీరోగా చేసి కూడా నేను ఇక్కడ వచ్చి రివ్యూ చెప్తున్నా. ఎందుకంటే మనని ఇంత మంచిగా సినిమా తీసినా కూడా తొక్కేస్తురండి. ఇక్కడ సినిమాలో ఎంతమంది వచ్చారండి, 5 మంది వచ్చారు. అన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎవరు రాకపోతే ఎందుకండి, మాలంటే తొక్కేస్తున్నారు. కానీ సినిమా చాలా బాగుంది. లేడీస్కి పదే చెప్తున్నాను, మీ అందరూ జెన్యున్గా ఉండండి, అబ్బాయిలే మోసం చేయకండి. ఈ సినిమాలో మోసం చేసేది ఏముండదు, ముఖం చూస్తే పెళ్లి చేసుకోవాలి అంతే. మాస్టర్ అన్నయ్య గారు బర్త్డే కాబట్టి ఇలా ఫ్యాన్స్ జర రాకపోవడం వల్ల కొద్దిగా పబ్లిక్ తక్కువ ఉన్నారు. ఇలా సినిమా మాత్రం చాలా బాగుంది. అనుపమ గారి పరదా సినిమా ఇది ఒక లేడీస్కి సెంటిమెంట్ సినిమా అని చెప్పొచ్చు. అనుపమ క్యారెక్టర్ డిఫరెంట్ యాంగిల్, మళ్ళీ మనకు అనుష్క ఎలా చేస్తుంది యాక్టింగ్, ఇంట్లో కూడా అంత బాగా చేసింది యాక్టింగ్ మన అనుపమ గారు. ప్రతి రూల్ తీసుకున్న, ప్రతి క్యారెక్టర్ తీసుకున్న చాలా డిఫరెంట్ యాంగిల్లా. అంటే ఇది ఒక లేడీస్కి ఒక సెంటిమెంట్ అని చెప్పొచ్చు. అంటే లేడీస్కి ఒక డిఫరెంట్ యాంగిల్లా, అంటే మనం ఇంతవరకు చూడలేము. ఒక యాంగిల్ డిఫరెంట్ యాంగిల్ ఉంటుంది, ఒక కథ కానీ స్టోరీ కానీ డిఫరెంట్. అనుపమ గారు ఆల్ ది బెస్ట్ ఈ సినిమా తీసినందుకు. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ చెప్పాలి. ఈ కథ కానీ స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ తీసుకున్న. పరదా మీనింగ్ ఏంటి సినిమాలో? పరదా మీనింగ్ అంటే ఒకటి ఏంటంటే లేడీస్కి సెంటిమెంట్. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ తగ్గట్టు లేడీస్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఉన్న తగ్గట్టు ఇప్పుడు ఒక పద్ధతి కానీ ఒక చున్నీ ఒక డిఫరెంట్ యాంగిల్లా. అంటే పరదా అంటే ఒక పరదా తగ్గట్టు ఒక మెసేజ్ ఇచ్చిన సినిమా అనమాట. ఇది ఒక పరదా, ఇది ఒక డిఫరెంట్, ఇది ఒక బ్లాక్ కోసం అని చెప్పొచ్చు. పబ్లిక్ తక్కువ వచ్చినా కూడా సినిమా మాత్రం మంచి సినిమా హిట్. ఇంకా సెకండ్ షోకి మాత్రం చాలా మంది వస్తారు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్.